తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఇవాళ నగారా మోగనుంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారు తుది దశకు చేరుకుంది. దీంతో మరోసారి రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బల్దియా పోరులో ఎలాగైనా నెగ్గాలని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందుకే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి, పార్టీలు ఎలా సిద్ధమవుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు టైం ఫిక్స్. 2 విడతల్లో పోలింగ్ నిర్వహించే ఛాన్స్. బల్దియా పోరుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్. తగ్గేదెలంటూ బరిలోకి దిగనున్న బీఆర్ఎస్. అర్బన్ ఏరియాల్లో జోరు చూపిస్తామంటున్న బీజేపీ. చకచకా ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం. తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనుంది. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేయడం పూర్తయింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ రూపొందించుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జీలను నియమించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా మాత్రం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని నియమించారు. 90% మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించారు. ఎక్కడా కూడా రెబెల్ అభ్యర్థులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మేయర్, చైర్పర్సన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, అన్రిజర్వ్డ్ కేటగిరీలకు సీట్ల కేటాయింపునకు మార్గదర్శకాలను కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళలకు 50% రిజర్వేషన్ల కేటాయింపులు జరిగాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అందులో పురుషులు 25,62,639 మంది ఉండగా మహిళా ఓటర్లు 26,80,014 మంది ఉన్నారని తెలిపింది. ట్రాన్స్జెండర్లు 640 మంది ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనుంది. మొదటి దఫా ఫిబ్రవరి 11వ తేదీన, 2వ విడత ఫిబ్రవరి 15న పోలింగ్ నిర్వహించే అవకాశముంది. షెడ్యూల్ వస్తుండటంతో అన్ని పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.